మీరు చూస్తున్నారే ఇతను మిర్చి బాబా, కానీ గోచి కూడా పెట్టుకుంటాడు. అలాగే ఒళ్ళంతా బూడిద రాసుకుంటాడు. మరి మిర్చి బాబా స్పెషల్ ఏంటనుకుంటున్నారా? పేరులోనే ఉంది కదా మిర్చి బాబా అని. పూజలకు 2 క్వింటాల మిర్చిని వాడతాడు. రేపులకు తన మిర్చి వాడేస్తాడు. బూత్ అనుకోవద్దు, నిజం. సాక్షాత్తు మధ్యప్రదేశ్ జనాలు చెప్పే మాట ఇది. ఏంటి ఆ మాట అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. మనోడు సింగిల్ ఫోన్ కొడితే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంటి ముందు వాలిపోతాడు. తన ఏరియాలో జియో సిగ్నల్ రావడం లేదంటే చాలు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఏకంగా ఇంట్లో టవర్ వేయించేస్తాడు. ప్రతిపక్ష నేత దిగ్విజయ్ సింగ్ గెలవాలని 4 క్వింటాల మిర్చి పోసి పూజలు చేశాడు. కానీ ఆ మిర్చి ఘాటు ఎక్కువైందేమో ఆయన ఓడిపోయాడు. కానీ బీజేపీ నేత గెలవాలని 6 క్వింటాల మిర్చితో తాంత్రిక పూజలు చేశాడు. మరి 2 క్వింటాలు ఎక్కువ కావడం వలన ఏమో కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది. ఈ గోచి బాబాకి పవర్ ఎక్కువ, బయటనే కాదు ఒంట్లో కూడా. ఇక కామం కళ్ళ మీదనే పెట్టుకుని తిరుగుతుంటాడు. రాజకీయ నాయకులు వస్తే ఒంటిపై వస్త్రం కప్పుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తాడు. ఈ మిర్చి బాబా కూర్చుంటే కేంద్ర మంత్రులు నిలబడతారు. మనోడి మిర్చికి అంత ఘాటు. మరి పగల మిర్చి బాబా పాలిటిక్స్ లో కూడా ఉంటాడు. పూజలు చేయాలంటే మిర్చి తీసుకుని వెళ్ళాలి. ఎక్కడే ఉంది అసలు వ్యవహారం? లేడీస్ వచ్చారంటే స్పెషల్ పూజలు చేస్తాడు. ఒంటి మీద వస్త్రాలు లేకుండా కేవలం గోచి మీదనే కుర్చీలో కూర్చొని పూజలు చేస్తాడు. గోచి ఎందుకంటారా? అది చేయటానికి వీలుగా. మామూలుగా బట్టలన్నీ వేసుకుంటే మొత్తం విప్పేయాలి. అదే ఈ గోచి అనుకోండి, జస్ట్ అలా పీకితే చాలు మొత్తం ఊడిపోతుంది. మరి వీడంత ఎదవ కదా, నాయకులు ఎందుకు అతని చుట్టూ తిరుగుతున్నారంటారా? నాయకులు ఎలాంటి వాళ్ళ మనకు తెలియందా? తొండ ముదిరి ఓసర వెళ్ళవుతోంది. ఆ ఓసర వెళ్ళి ముదిరి నాయకులు అవుతారన్నమాట. వీళ్ళందరికీ మొగుళ్ళు ఎలాంటి దొంగ బాబాలు. ఈ సన్నాసి దగ్గరికి వెళ్ళి దండాలు పెడతారు, పొర్లు దండాలు కూడా పెడతారు. ఈ బాబాను నాగబాబా అని కూడా అంటారు. మధ్యప్రదేశ్లో ప్రతి చోట ఈ గోచి బాబా పోస్టర్లుంటాయి. మీకు గజ్జి ఉందా? గోచి బాబాను కలవండి. మీకు దరిద్రం ఫెవికిక్ పట్టినట్లు పట్టుకుందా? అయితే మా బాబా గోచిని చూస్తే చాలు. ఇక మీకు సంతానం లేదా? అయితే మిర్చి పూజ చేసి పిల్లలు పుట్టిస్తాడని ఏకంగా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. లేడీస్ కనిపిస్తే చాలు బట్టలు మొత్తం విప్పేస్తాడు. హాలీవుడ్ హీరోయిన్ కైనా కాస్త బికినీ అని పిలిచే పీలికుంటుందేమో కానీ మనోడికి అంతకంటే చిన్న పీలికుంటుంది. బానుడు పొట్టేసుకుని జానడు గోచి పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటాడు ఈ దరిద్రుడు. అంతేకాదు చేతిలో ఛత్రపతి కత్తి, కుడి చేతిలో సింహాద్రి ఖడ్గం, ఆ తర్వాత నెమల ఈకలతో చేసిన చీపురు. దర్జాగా ఒంటి మీద గుడ్డలు లేకుండా ముందు బట్టతల, వెనక 1/2 మీటర్ జుట్టు, నెరిసిన గడ్డం వేసుకుని ఉదయం లేవగానే 4 ప్లేట్ల టిఫిన్ లాగించేసి పూజలకు కూర్చుంటాడు. మామూలుగా బాబాలంటే ఎలా ఉండాలి? నిత్యం పూజలు చేస్తూ భక్తులకు మంచి మాటలు చెప్పాలి. కానీ మనోడు టచ్ ది స్పర్శ పూజలు చేస్తాడు. అది కూడా లేడీస్కే సుమా. ఇక మగాళ్ళకైతే 1 క్వింటా మిర్చి తీసుకురమని చెబుతాడు. డబ్బులు లేని వాళ్ళకైతే కేజీ చాలు. కానీ వెళ్లేటప్పుడు 5,000 హుండీలో వేసి వెళ్ళమంటాడు. ఇక కొన్ని స్పెషల్ పూజలకు టోకెన్లు ఇస్తారు సిబ్బంది. మరి ఒంటి మీద బట్టలు లేని ఇతనే పూజలు చేస్తాడు. జనం ఎలా నమ్ముతారంటే అదంతే. మరి మనోడు ఉదయం సీఎంతో, సాయంత్రం కేంద్ర మంత్రితో బిజీగా ఉంటాడు కదా, దీంతో పోలీసులు కూడా భయపడతారు. ఇక ఈ ఫోటోలు హంగామా చూసి జనం నమ్ముతారు. అంతేకాదు ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో మనోడు ఎంతో మంది నాయకులకు పూజలు కూడా చేశాడు. వారిలో ఉన్న కొంతమంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా వెలిగిపోతున్నారు. ఇదంతా మన బాబా మిర్చి దయ. కానీ పాపం ఎప్పుడో ఒకసారి పండగ తప్పదు. కొంతమంది మనోడు గోచి చాటు ఘోరాలను బయట పెడతారు కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే గోచీకే పీచే క్యాహే అంటూ లిక్కర్ తాగి మనోడు ఘనకార్యం చేశాడు. అదేమంటే ఓ గ్రామంలోని మహిళ దారిన వెళుతూ ఓ పోస్టర్ చూసింది. ఆమెకు పెళ్ళై 4 ఏళ్లు. ఆమె కంటే లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సంఖలో పిల్లలు ఎత్తుకుని తిరుగుతూ ఉన్నారు. కానీ తనకు సంతానం లేదని పనికిమాలిన అత్త ప్రతిరోజు వేధిస్తోంది. చదువుకున్న మెదడు లేని భర్త తల్లి మాటలు విని నరకం చూపించడం మొదలుపెట్టాడు. పాపం పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూయించుకుంది, మందులు ఇచ్చారు కానీ సంతానం కలగలేదు. దీంతో సంతానం లేని వారు కూడా సంప్రదించొచ్చని పోస్టర్ మీద రాసి ఉంది. ఇక తనకు తెలిసిన వారిని కూడా అడిగింది ఆ సదరు మహిళ. దీంతో అందరూ కూడా ఆయన చాలా పవర్ఫుల్, అతని దగ్గర పూజలు చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. అయినా పర్వాలేదని పోస్టర్ మీద ఉన్న నంబర్ చూసి కాల్ చేసింది. ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు. సంతానం పూజ కావాలంటే ఆదివారం మధ్యాహ్నం రావాలని 10,000 అవుతుందని చెప్పాడు. సదరు మహిళ సరేనంది. మరి సంతానం కలుగుతుందా అంటే బాబా పూజ చేస్తే అంతే సులువుగా సంతానం కలుగుతుందని సదరు వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు పూజకు కావాల్సిన కేజీ మిర్చి, పూలు, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ తీసుకుని రావాలని చెప్పాడు. సదరు మహిళ గ్వాలియర్లోని మిర్చి బాబా ఆశ్రమానికి వెళ్ళింది. సంతానం కోసం వచ్చే వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. అది కూడా ఒక్కొక్క పూజకు 1 గంట సమయం తీసుకుంటూ ఉన్నాడు. ఇక ఈ సదరు మహిళ గదిలోకి వెళ్ళగానే బాబా దాదాపుగా నగ్నంగా ఉన్నాడు. చిన్న గోచి కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. ఏవో పూజలు చేసి మిర్చిని ఆమె మీద చల్లాడు. ఆ తర్వాత పూలు చల్లాడు. ఒకటి సంతానం మందు, మరొకటి సంతానం ద్రావణం అని ఇచ్చాడు. వాటిని పక్క గదిలోకి వెళ్ళి తీసుకో, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకో, అసలైన పూజ అక్కడ చేస్తానన్నాడు. దీంతో సదరు మహిళ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది.
ఆ గదిలో ఏసీ వేసి నీట్గా బెడ్ ఉంది. అక్కడే సంతాన ద్రావణం తీసుకుంది. ఆ తర్వాత సంతాన మాత్ర వేసుకుంది. అంతే, మత్తులో ఆమె జోగుతూ ఉంది. ఏమో జరుగుతుందని గ్రహించింది. అలానే కాస్త మతకగా ఉండగా పడుకుండిపోయింది. అప్పుడొచ్చాడు మన బాబా. ఆ ఉన్న గోచిని కూడా పీకేసిన బాబా మిర్చి పూజకు సిద్ధమయ్యాడు. సదరు మహిళ ఒంటిపై ఉన్న బట్టలన్నీ తొలగించేసి అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఇక ఆమె మగతగా ఉన్నా కూడా చూస్తూ ఉండిపోయింది. కానీ ఒంటిపై బట్టలు లేవు. నగ్నంగా మిర్చి బాబా కనిపించడంతో నెట్టేసింది. కానీ ఆమెలో ఉన్న మత్తుకి ఆమె బలం సరిపోలేదు. మొత్తానికి ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో గంట తర్వాత మళ్ళీ అత్యాచారం చేశాడు. ఆమె నిద్రలేచే సమయానికి ఒంటిపై నూలు పోగులేదు. పైగా అతని వీర్యమంతా మీద పడింది. నొప్పితో విలవలలాడింది. బొగ్గల కొరికి తొడల కొరికి దారుణానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి బట్టలు వేసుకుంది. ఇంతలో బాబా వచ్చాడు. దుర్మార్గుడా, నా మీద అత్యాచారం చేస్తావని నిలదీసింది. మీ ఆయనకు చెప్పు మిర్చి పూజ చేయమని. ఇలా చేస్తే నీకు సంతానం కలుగుతుంది. పూజలు చేస్తే పిల్లలు పొట్టరు. ఇప్పుడు నా వల్ల నీకు నాలాంటి లావాటి బొగ్గలున్న కొడుకు పుడతాడని దీవించాడు. దుర్మార్గుడా, నేను పోలీసులకు చెబుతానని బెదిరించింది ఆ మహిళ. నేను నాగబాబాని, నన్నే మిర్చి బాబా అంటారు. నువ్వు ఎంత చెప్పినా ఏ పోలీసు నమ్మడు. నా మీద కేసు తీసుకునే దమ్ము ఏ స్టేషన్లో ఏ ఆఫీసర్కి లేదు. దిక్కున్న చోట చెప్పుకో, కానీ గర్భవతి అయితే మాత్రం నా దగ్గరకు వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి పంపించాడు. అయినా సరే ఆ మహిళ ఏమీ భయపడలేదు. సరాసరి ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇంతలో ఓ మీడియా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకపోవడంతో జర్నలిస్టు తీసుకోవాల్సిందే, తప్పు చేశాడా లేదా విచారణ చేయండి, ఫిర్యాదు ఎందుకు తీసుకోరని నిలదీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు ఈ వార్త మీడియాలో రావడంతో మిర్చి బాబా పారిపోయాడు. ఇక ఆయన ఆశ్రమం మీద జనం పేడ కొట్టారు, చెప్పులు కూడా విసిరారు. కొంతమంది అయితే చెప్పుకు పేడ పూసి మరీ విసిరేశారు. ఇంకేముంది, మిర్చితో పూజ చేస్తానని మిర్చితో గర్భం చేస్తావా దుర్మార్గుడా అంటూ మహిళలు ఉమ్మేశారు. దీంతో బాబా పారిపోయాడు. అంతేకాదు, ఇలాంటి వెధవలను ఎంకరేజ్ చేస్తున్న నాయకులకు ఓట్లు వేయొద్దని జనం చీకొట్టడం మొదలుపెట్టారు. చివరకు మిర్చి బాబా రాష్ట్రం దాటి పారిపోతూ ఉండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన బాబా ఈ వ్యాపారం మానేసి రహస్యంగా పూజలు చేస్తున్నాడు. ఇలాంటి వెధవలను జనం నమ్మద్దు. మిర్చితో పూజలేంటి వాడి శార్థం కాకుంటే, ఆడవాళ్ళు అందంగా కనిపిస్తే చాలు స్పెషల్ మిర్చి పూజలని అత్యాచారం చేశాడని చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన తర్వాత బయటకు చెబితే చంపేస్తామని, కుటుంబం మొత్తాన్ని కేసులు పెట్టించి స్టేషన్లో కొట్టిస్తామని బెదిరించారట దుర్మార్గులు. కానీ చివరకు ఈ గోచి బాబా దొరికిపోయాడు. కానీ వీడు కాకపోతే వీడమ్మ మొగుడని ఎవడో ఒకడు బాబా వేషం వేసుకుని వస్తూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా నార్త్లో ఇలాంటి వెధవలకు జనం చేకొడుతూ ఉంటారు. ఈ విషయం బయటపడిన తర్వాత మిర్చి బాబాతో ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చిన వారంతా కూడా అతని గురించి తమ దగ్గర మాట్లాడొద్దని ముందే జర్నలిస్టులను బ్రతిమలాడుకుంటున్నారు. మరి వెధవలకు పదవులు వస్తే వెధవలతోనే తిరుగుతారు కదా. పాపం ఇలాంటి నాయకుల వల్ల వాడికి ఏదో శక్తులున్నాయని జనం నమ్మారు. కానీ వాడు తన మిర్చికి పనిపెట్టడం మినహా చేసిందేమీ లేదు. నగ్నంగా కూర్చొని డబ్బులు తినడం, అందమైన ఆడవాళ్ళను రేప్ చేయడం తప్ప మరొక పవర్ ఏది ఉండదు. మనోడికి శృంగారం పవర్ ఒక్కటే ఉంది. దాన్ని వాడుకొని అత్యాచారాలు చేశాడు ఈ దుర్మార్గుడు. మిర్చి అంటే ఏదో ఘాటు పూజ అనుకున్న వాళ్ళకంతా ఈ ఘాట్ అంటే ఏంటో ఆ తర్వాత తెలిసింది. మరి ఈ బాబాని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.